శ్రీరాముడి మహాప్రస్థానం మీద ఒక చిన్న పరిశోధన చేశాను. ఇది విన్నాక మీకు గూస్ బంప్స్ పక్కా. యాజ్ పర్ ద డివైన్ ప్లాన్ శ్రీరాముడు లక్ష్మణుని వదిలేయాల్సి వస్తుంది. ఆ తర్వాత శ్రీరాముడు అవతార సమాప్తిని మరియు మహాప్రస్థానాన్ని చేయాలనుకొని లవకుశులను పట్టాభిషేకం చేయించి భరత శత్రుఘ్నులతో పాటు వానరసేన, బల్లూకసేన మరియు అయోధ్య ప్రజలు, ఋషులు, మునులతో పాటుగా సరయూ నదిలో ప్రవేశిస్తాడు. ఇది మనకు అందరికీ తెలిసిన కథ. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకసారి నదిలోకి ప్రవేశించాక శ్రీరాముడిది కానీ ఆయనతో పాటు ప్రవేశించిన వారు ఎవరిది కానీ శరీరాలు దొరకలేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ శరీరాలతో వాళ్ళ లోకాలకి వెళ్ళడమే. కానీ ఇదేలా సాధ్యం? దీన్నే టెలిపోర్టేషన్ అంటారు. టెలిపోర్టేషన్ కొన్ని ఇయర్స్ క్రితం ఈ కాన్సెప్ట్ చెప్తే అర్థం కాకపోవచ్చు. కానీ థ్యాంక్స్ టు హాలీవుడ్ మూవీస్, రీసెర్చర్స్ అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కరికి టెలిపోర్టేషన్, పోర్టల్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ టెలిపోర్టేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్వెల్ క్యారెక్టర్ డాక్టర్ స్ట్రేంజ్. జస్ట్ ఏంటంటే ఒక స్లింగ్ రింగ్తోనే తను ఒక పోర్టల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, మల్టీవర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. రైట్ ఆయనంలో శ్రీరామచంద్రుడు ఇదే పోర్టల్ని ఉపయోగించి వైకుంఠానికి చేరాడని సరయూ నదిని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి అంటాడు. రాముడు ప్రవేశించేటప్పటికి నదిలో సుడులు తిరిగి ఉన్నాయని. సుడులు తిరగడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే పోర్టల్ క్రియేట్ అయి ఉన్నది. అది కాకుండా ఇంకొక ప్రూఫ్ ఏంటంటే అయోధ్య జనులందరూ కూడా వైకుంఠానికి వెళ్ళే గేట్స్ కూడా చూశారని చెప్పి అందులో ఉంటుంది. సో ఒక పోర్టల్లో ఉన్నప్పుడు ఇంకో ప్లేస్ ఎలా అయితే మనకు కనపడుతుందో, సో అయోధ్య ప్రజలందరూ కూడా ఆ రోజు వైకుంఠాన్ని చూశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మణుడు కూడా ఇదే టెలిపోర్టేషన్ ద్వారా శరీరంతో సహా స్వర్గానికి వెళ్ళినట్టు మనకు రామాయణంలో ఉంటుంది. ఇవన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం, మీ అందరికీ గూస్ బంప్స్ వచ్చే విషయం ఏంటంటే చిన్న పాపగా ఆ రోజు సీతమ్మ టెలిపోర్టేషన్ ద్వారానే ఈ భూమిలోకి వచ్చింది. మళ్ళీ తన అవతారాన్ని ముగిస్తూ అదే టెలిపోర్టేషన్ ద్వారా పోర్టల్ ఓపెన్ చేసుకుని భూమిలోకి వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా జస్ట్ ఒక ఫ్యూచర్ సైన్స్. ఆల్రెడీ ఏంటంటే ఈ టెలిపోర్టేషన్ని ఉపయోగించి కమ్యూనికేషన్ జరుగుతుందంట. ఫిజికల్గా ఆబ్జెక్ట్స్ మూమెంట్ కానీ లేకుంటే పర్సన్స్ మూమెంట్ కానీ ఇంకా అవ్వలేదని చెప్పేసి రీసెర్చ్. కాబట్టి టైం ఎప్పుడు ఎవాల్వ్ అయిందో, సైన్స్ ఎప్పుడు ఎవాల్వ్ అయిందో ఎవరికీ తెలీదు. అన్నిటికీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదేదో కొత్త సబ్జెక్టు, మన పురాణ పురుషులకి ఎవరికి ఇంత సీన్ లేదు అనుకోవడం జస్ట్ ఒక మూర్ఖత్వమే. మీకు నా రీసెర్చ్ నచ్చినట్టయితే శ్రీరామనవమి వరకు ఈ రీల్ని మ్యాక్సిమం షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ రీల్ రీచ్ అయ్యేలా చూడండి. జై సీతారాం.